అఘోరి అలియాస్ శ్రీనివాస్ మళ్లీ పెళ్లి చేసుకున్నారు. గత కొద్ది రోజులుగా ప్రకటించినట్లుగానే ఏపీకి చెందిన శ్రీవర్షిణిని శ్రీనివాస్ పెళ్లాడారు. మధ్యప్రదేశ్లోని ఓ ఆలయంలో అర్ధరాత్రి జరిగినట్లు వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. వేద మంత్రోచ్చారణ మధ్య కళ్యాణం జరిగినట్లు కనిపిస్తోంది. ఆదిలాబాద్ జిల్లాకు చెందిన శ్రీనివాస్ ఇటీవల కాలంలో అఘోరి అంటూ చర్చల్లోకి వచ్చారు. లోక కళ్యాణం కోసం అంటూ 2 తెలుగు రాష్ట్రాల్లో తెగ హడావిడి చేశారు. ముఖ్యంగా బట్టలు లేకుండా ఆలయాలకు వెళ్లడం వివాదాస్పదం కావడంతో కొన్ని చోట్ల అడ్డుకున్నారు. ఈ పర్యటనలో భాగంగా పరిచయమైన బీటెక్ విద్యార్థిని శ్రీవర్షిణికి కొంతకాలంగా శ్రీనివాస్ వెంటే ఉంటానంటూ హడావిడి చేసింది. తల్లిదండ్రులు ఫిర్యాదు చేసినా శ్రీవర్షిణి మేజర్ కావడంతో పోలీసులు ఏం చేయలేకపోయారు. ఈ వివాదం కొనసాగుతుండగానే అఘోరి అలియాస్ శ్రీనివాస్ శ్రీవర్షిణి పెళ్లి చేసుకున్నారు. అయితే ఇక తెలుగు రాష్ట్రాల్లో ఉండమని ఇప్పటికే వారిద్దరూ ప్రకటించిన నేపథ్యంలో మధ్యప్రదేశ్లోనే నివాసం ఏర్పరచుకునే అవకాశం ఉందని చర్చ జరుగుతోంది. ऋतिने च नमः सुताय सुतसेनाय च नमो दुन्दुव्याय च अनन्याय च ॐ नमः संभवाय च मयोभवाय च नमः शङ्कराय च महेश्वराय च नमः शिवाय च शिवतराय च ओम वायाय स्वाहा प्रजवाय स्वाहा भियाय स्वाहा कृतवे स्वाहा वचवे स्वाहा वस्ते स्वाहा मदाय स्वाहा मुदाय स्वाहा शृण्वे स्वाहा निवे स्वाहा आदित्याय स्वाहा विष्णुवे स्वाहा आयुर्जे कल्पताम् नहीं आ रहा। दोनों आटे लगा रहे हैं उसमें थ्रेड है वो रखी बात में। ఇక వివాదాల అఘోరి అలియాస్ శ్రీనివాస్ మళ్లీ పెళ్లి చేసుకున్నారు. గత కొద్ది రోజులుగా ప్రకటించినట్లుగానే ఏపీకి చెందిన శ్రీవర్షిణిని శ్రీనివాస్ పెళ్లాడారు. మధ్యప్రదేశ్లోని ఓ ఆలయంలో అర్ధరాత్రి జరిగినట్లు వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. వేద మంత్రోచ్చారణల మధ్య కళ్యాణం జరిగినట్లు కనిపిస్తోంది. ఆదిలాబాద్ జిల్లాకు చెందిన శ్రీనివాస్ ఇటీవల కాలంలో అఘోరి అంటూ చర్చల్లోకి వచ్చారు. లోక కళ్యాణం కోసం అంటూ 2 తెలుగు రాష్ట్రాల్లో తెగ హడావిడి చేశారు. ముఖ్యంగా బట్టలు లేకుండా ఆలయాలకు వెళ్లడం వివాదాస్పదం కావడంతో కొన్ని చోట్ల అడ్డుకున్నారు. ఈ పర్యటనలో భాగంగా పరిచయమైన బీటెక్ విద్యార్థిని శ్రీవర్షిణి కొంతకాలంగా శ్రీనివాస్ వెంటే ఉంటానంటూ హడావుడి చేసింది. తల్లిదండ్రులు ఫిర్యాదు చేసినా శ్రీవర్షిణి మేజర్ కావడంతో పోలీసులు ఏం చేయలేకపోయారు. ఈ వివాదం కొనసాగుతుండగానే అఘోరి అలియాస్ శ్రీనివాస్ శ్రీవర్షిణి పెళ్లి చేసుకున్నారు. అయితే ఇక తెలుగు రాష్ట్రాల్లో ఉండమని ఇప్పటికే వారిద్దరూ ప్రకటించిన నేపథ్యంలో మధ్యప్రదేశ్లోనే నివాసం ఏర్పరచుకునే అవకాశం ఉందనే చర్చ జరుగుతోంది.